హాయ్ సార్, ఏంటి గ్రూప్ గా డిస్కషన్ చేస్తున్నారు? ఏం లేదు, టీమ్ తో డిస్కస్ చేయాలి కదా. ఎప్పుడు డిస్కషన్ నడుస్తూనే ఉంటాయి మన దగ్గర. ఏంటి బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాం. మా వాళ్ళకి బైకులు కావాలి బ్రో. వచ్చావు కదా ఈరోజు. అవును, లో అంటే తక్కువ బడ్జెట్ లో మంచి వెహికల్స్ కావాలి. నువ్వు లాస్ట్ టైం అడుగున్నావు బ్రో, మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫైనాన్స్ చేస్తున్నాం మన దగ్గర. చాలా మంది డిసప్పాయింట్ అవుతుంది దగ్గర. అందరూ రెంట్కి తీసుకుంటున్నారు కొంతమంది, అదే ఈఎంఐ కడితే సరిపోతుంది. మీ దగ్గర నుంచి ఒకటే బ్రో, అన్ని పెట్రోల్ వెహికల్స్ తెస్తారు, ఈవీ వెహికల్స్ కూడా తేవాలి. వామ్మో, అప్డేట్ అయిపోయారు గురు. ఏంటి అన్ని ఫైనాన్స్ కూడా అవుతాయి. ఓలా స్కూటర్లే 30% డౌన్ పేమెంట్ పే చేస్తే మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది. 30% 30% వెహికల్ కాస్ట్ ఏదైతుందో దానికి 30% పే చేస్తాం అనుకోండి. మీరు వీక్లీ రెంట్ ఎట్లా కట్టుకుంటారో మంత్లీ ఈఎంఐ ఎట్లా కట్టుకుంటే సరిపోతుంది. వెహికల్ మీద ఓన్ అయిపోతుంది. సో ఐ థింక్ మనది ఏమంటే కిషోర్ అనేది ఏంటంటే, మన దగ్గర ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ట్ టైం ఓలా, ఆంపియర్, చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఆల్మోస్ట్ చాలా బ్రాండ్స్ మన దగ్గర వచ్చాయన్నమాట. సో మన దగ్గర ఐక్యూబ్ కూడా ఉండే, అది నిన్ననే సేల్ అయ్యింది. ఓకే. సో ఈసారి ఏం చేసామంటే ఈ ఓలా, ఐక్యూబ్, చేతక్ కి మనం ఫైనాన్స్ కూడా ఇస్తున్నాము. ఓకే. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే లాస్ట్ టైం మనకు అడిగారు చూడండి, మనకి ఫైనాన్స్ లో కావాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కావాలి, మైలేజ్ ఇచ్చే బండ్లు కావాలి. ఇప్పుడు మీరు తెలుసు, లాస్ట్ ఐ థింక్ మీరు కూడా ఓలానే నడుపుతారు. నేను కూడా ఓలానే నడిపిస్తాను. లాస్ట్ టైం మీరు బండి కొన్నారు, ఎన్ని ఇయర్స్ ఎంత కొన్నారంటే మీరు? నేను 165 కొన్నా సార్. 165 కి కొన్నా. అదే బండి నేను 5,000 కిలోమీటర్ తిరిగిన బండి నేను మీకు 95,000 ఇస్తాను. నేనైతే ఇస్తాను. వామ్మో, సూపర్ కదా. కళ్ళు మూసి తీసుకోండి, ఎందుకంటే అరౌండ్ 1 ఇయర్ నుంచి వాడుతున్నా, నాకైతే ఎలాంటి ఇష్యూ లేదు ఓలా స్కూటర్లో. లిటరల్గా చెప్తున్నా, నా సబ్స్క్రైబర్స్ గారికి కూడా తెలుసు. ఏదైనా అంటే ఏదైనా కావాలంటే చెప్తాను, బట్ ఓలాలో అయితే నాకు లేదు. బట్ చెప్తున్నారు, బట్ నాకైతే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇంకొకటి, ఓలాలో ప్రాబ్లం ఉంది అంటే మీరు ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఏదో పెట్రోల్ బండి నడిపించి అడ్డదొడ్డంగా నడిపిస్తే బండి ఖరాబ్ అవుతుంది. అది ఈవీ వెహికల్, ఎక్కువ లోడ్ వేయకుండా మంచిగా నడిపించుకుంటే లాంగ్ టైం అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ వెహికల్స్ అనేది అన్ని వెహికల్స్ అండర్ వారంటీలో ఉన్నాయి. సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్లీ మనం ఓలా సెంటర్కి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోవచ్చు. చాలాసార్లు ఏంటంటే సెకండ్ హ్యాండ్ బండ్లు కొంటే అన్ని రిస్క్ మన చేతిలో పడుతుంది, మనం నెత్తి మీద పడుతుంది అని చాలా భయపడుతుంది. సో ఇక్కడ ఆ సీన్ లేదు అది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఏ వెహికల్ అయినా కానివ్వండి, మన ఓలా కానివ్వండి, ఆంపియర్ కానివ్వండి, ఏ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నా మేము డైరెక్ట్లీ షోరూమ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకోసం అంటే ఇవన్నీ వెహికల్స్ మన దగ్గర బ్యాంక్స్ ఎవరైతే ఫైనాన్స్ చేస్తారో మన దగ్గర పార్క్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారండి, కట్టలేకపోతారు, సీజ్ చేస్తారు ఆ బండ్లు అనమాట. అదే బ్యాంక్ ఆ వెహికల్స్ మళ్ళీ రీఫైనాన్స్ చేస్తుంది అనమాట. సో ఈ వెహికల్ ఫైనాన్స్ చేసేటప్పుడు ఈ వెహికల్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ కానివ్వండి, ఎటువంటి వారంటీ ఇష్యూస్ కానివ్వండి, డాక్యుమెంటేషన్, ట్రాన్స్ఫర్ ఇష్యూస్ కానివ్వండి, కంప్లీట్ గా రిమోటో భరిస్తుంది అనమాట. సో మీకు ఎటువంటి టెన్షన్ పడే అవసరం లేదు.